శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 2026 రాశి ఫలితాలు. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు. మంచి అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు. నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నార్థకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది. ఎలాంటి గందరగోళం ఉండదు, ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు, జీవితంలో భయం అనే మాటే ఉండదు. మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముందుగా మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడతాం. మెడ నొప్పి, నరాల సమస్య, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు, గుండెకి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చి తర్వాత. మనసు కూడా స్పష్టతగా ఉంటుంది. ఈ ఆర్థికపరమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ మంచి ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చి తర్వాత. నిలిచిపోయిన ఈ మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశ యోగం ఉంది. పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు, అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది. కొంతమందికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జీవితాల్లో లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు. విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి. ప్రత్యేక ఆరోగ్య సూచన, కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సైనస్, శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా ఒక మానసిక ఆందోళన, నేను ఒక ప్రేమలో ఉన్నాను, అది స్త్రీ పురుషులు ఎవరైనా ఉండొచ్చు, లేదా మా భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత లోపం ఉంది, లేదా మా యొక్క వ్యాపారస్తుల్లో కస్టమర్ దగ్గర మాకు కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ కూడా మార్చి తర్వాత అప్కమ్ చేస్తారు. దీన్నే పరాక్రమ ధైర్యస్థాన బలంగా ఉంది అని చెప్పట. ఎదుటివారి మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకునే ఒక యోగ్యత మీకు కలుగుతుంది. ఈ రుణాలు, ఈ ఆస్తి, ఇవన్నీ కూడా చాలామందికి మొదట రుణాలు తీర్చాలనే ఒక తాపత్రయం ఉంటుంది, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మార్చి తర్వాత అన్ని రుణాలు క్రమ పద్ధతిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం, ఉద్యోగమే లేదండి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, గెట్ రెడీ. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మానసిక భావోద్వేగ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అద్దె ఆదాయం వచ్చే అవకాశం, అద్దె క్లియర్ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇల్లు గృహ నిర్మాణం యోగం ఉంటుంది, లేదా ఇంటిని ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ రూపంలో కానీ
చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకోని అదృష్టం అంటే అసలు నేను అనుకోలేదని, అన్ఎక్స్పెక్టెడ్, ఇది నేను ఊహించలేదే అలాంటి ఒక ఊహకందనిది మార్చి తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 2026లో మిథున రాశి వారికి పదవులు, మంచి మంచి పదవులు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధైర్య పరాక్రమంతో ముందుకు వెళ్ళండి. స్పోర్ట్స్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ మీకు ఈ 2026 80% చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒక శనివారమైనా అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథుని యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇల్లంతా కూడా ప్రాణించల్లి గడపకి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు సహస్రనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు. మరి ఈ 2025 ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29 రాత్రి, ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 30, 2025 రాత్రి. దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశికి ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షయం, ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, మోక్ష సాధనకు మార్గం అని చెప్పొచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు. అది ఎందుకు ఏకాదశి రోజు తింటే లోపల ఉన్నటువంటి నాభి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. ఆ మొలహోర అంటారు దాన్ని. ఆ ప్రసాదం తీసుకోండి. శ్రీ మహావిష్ణువు, రంగనాథ స్వామి, వైకుంఠేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, పసుపు పుష్పాలు పెట్టడం, నైవేద్యం పండ్లు పాయసం ఇవ్వడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, నారాయణ స్తోత్రం, వీలుంటే భగవద్గీత 700 శ్లోకాలు పారాయణ. ఇంతకంటే గొప్ప ఉంటుంది. ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం అంటే 1 లీటర్ బాదం పాలు తాగడం, ఓ రకరకాల పండ్లు తినడం కాదు, ఉపవసించడం. భగవన్నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సంవత్సరంలో ఒకరోజు, ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకరోజు కడుపు ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా క్లియర్ అయిపోతుందట. అంత అద్భుతం అనమాట. ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ, విష్ణునామంతో, నామస్మరణతో దీంట్లో ఏమున్నాయి? కలవు వెంకటనాదాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 10 రోజుల పండుగగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి. మళ్ళీ దాంతో ఏం చేయాలి? ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం 31 డిసెంబర్ 2025 నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము, లేదా ఒక్కరికైనా ఆహారం పెడితే సాక్షాత్ వైకుంఠనాథుడే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నట్ట. ఒక స్ట్రేంజర్స్, ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట. ద్వాదశ భోజనం అంటారు దాన్ని. సో అంత అద్భుతం. దీనివల్ల ఏమొస్తుంది? సంతాన ప్రాప్తి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతలు పెరుగుతుంది. వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి? ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 గోవింద
నామాన్ని చెయ్యండి చాలు. ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాంజ. అయ్యా ఆంజనేయ, నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే 1,00,000 సారి నామం చేసినంత ఫలితం. కలవు వెంకటనాథాయ. అలా వైకుంఠనాథుని ప్రార్థన చేయండి, అన్ని రకాల అనుగ్రహం పొందండి. విజయోస్తు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్నీ కొట్టుకోబోతుందంట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ క్రోధ లోభ మోగ మదమాత్సర్య ఈశ డంబాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్న అద్భుతమైనటువంటి సమయం అండి. ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధంగా అవడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు తగ్గుతాయి, మనసుకు తేలిక, ఇంట్లో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం నడుగుతా. జూలై 15 నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు కొండి, చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికీ 10 మందికి పెట్టడం చాలా విశేషంగా మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వుల ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మకర సంక్రాంతి, మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంది? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది చూసారా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజ చేయడము, ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా తినిపించడము, పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొరలకన్నిటి కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం. ఈ 3 పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా
కలిసి వస్తుంది. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.